అనకాపల్లి జిల్లా గవరపాలెంలో కిమ్స్ ఐకాన్ నిర్వహిస్తున్న ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కి విశేషమైన స్పందన వస్తుంది. ఎందుకంటే బీపీ, షుగర్, కాలేయ సంబంధిత పరీక్షలు ఇట్లాంటివన్నీ కూడా, క్యాన్సర్ పరీక్షలు, ఖరీదైన వైద్యం ఒక్కసారిగా ఉచితంగా అందుబాటులోనికి వస్తే ఖచ్చితంగా ప్రజలు వినియోగించుకుంటారు. అందుకు కనిపిస్తున్నటువంటి ఈ రిజల్టే చూస్తున్నాం. సో ముఖ్యంగా కొనతాల లక్ష్మీనారాయణ, సూర్యకళ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి డాక్టర్ కొనతాల నగేష్ గారు, నాగు గారు, వాళ్ళ బ్రదర్స్ అయినటువంటి జగదీష్ గారు, సతీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కి విశేషమైన స్పందన వస్తోంది. ఎక్స్పెన్సివ్ ఉన్న టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేస్తున్నారు, మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఆ దేవుడిని ఒకటే ప్రార్థిస్తాను, అందరి ఆరోగ్యం బాగుండాల, వాళ్ళు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండకూడదు. ఈ నగేష్ గారు పెట్టిన క్యాంపు చాలా నేచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చక్కగా చూస్తున్నారు, మంచి ఆదరణ ఉంది, పర్వాలేదమ్మా, అన్నీ బాగానే ఉన్నాయన్నారు. ఉదయం 8 గంటలకి స్టార్ట్ అయినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్లో ఎంతో మంది ప్రజలు అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ఉచిత సేవలను అయితే అందుకుంటున్నారు. కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. చాలా వరకు అన్ని రకాల ఎక్స్పెన్సివ్ ఉన్న టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేస్తున్నారు, మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలి, ఇది ఒక అద్భుతమైన అవకాశం అనకాపల్లి జిల్లా ప్రజలకు కిమ్స్ ఐకాన్ కల్పిస్తోంది. సో ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావటం జరిగింది. చీఫ్ గెస్ట్ గా డాక్టర్ సతీష్ కుమార్ గారు, పెదకం శెట్టి, ఆయన ఎండి కిమ్స్ ఐకాన్ హాస్పిటల్. ఇక్కడ వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే సార్ ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈరోజు ఏ టెస్ట్ చేయించుకోవాలన్నా ₹1000 ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితిలో డాక్టర్ నగేష్ గారు, వాళ్ళ బ్రదర్స్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది సో ఎలా చూడొచ్చు అంటారు? ఇది గ్రేట్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మా, మీరు దీన్ని కవర్ చేస్తున్నందుకు. ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాంపు విషయంలో నేను మన నగేష్ని, వాళ్ళ బ్రదర్ జగదీష్ని హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులని జ్ఞాపకార్థం కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం, అందులో వైద్యానికి సంబంధించిన కార్యక్రమం, అంటే ఒక పేషెంట్ని పిలిచి అతనికి వైద్యం చేయించడం అనేది చాలా 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 పుణ్యంతో కూడిన పని అది. అలాగే ఆ తల్లిదండ్రులు నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన మనుషులు, ఇలాంటి సన్స్ ఉన్నందుకు. ఆ రకంగా నేను ఇందాక కూడా అదే చెప్పాను, దే షుడ్ బి అప్రిషియేటెడ్. ఇక క్యాంపు విషయానికి వస్తే మేము ఎప్పుడు ఇటువంటి క్యాంప్స్ చేయడానికి ముందుంటాం. ఒకప్పుడు నాకు క్యాంప్స్ అంటే నచ్చాయి కాదమ్మా, నిజంగా చెప్తున్నాను. నేను ఏమనేవాడిని అంటే, క్యాంప్స్ అంటే ఏంటి, మనం క్యాంప్ అని వెళ్తాం, 10 మంది డాక్టర్లు అక్కడ కూర్చుంటాం, ఒక 1000 మంది వస్తారు, ఆ 1000 మందిని మనం ఒక గంటలో చూసేస్తాం, దానివల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం అని నా ఆర్గ్యుమెంట్ ఉండేది మొదట్లో నేను క్యాంప్స్ చేసే టైంలో, అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్. ఎందుకంటే అప్పుడు నేను వేరే హాస్పిటల్ ఆధ్వర్యంలో వచ్చి క్యాంప్స్ చేస్తూ ఉండేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు మనకు హాస్పిటల్ లేదు. బట్ ఒక్కసారి మేము హాస్పిటల్ పెట్టిన తర్వాత నాతో ఎవరన్నా క్యాంప్ అంటే నేను ఒకటే చెప్తా, మనం క్యాంప్ పెడితే నిజంగా వాళ్ళకి ఉపయోగపడాలి. అది అలాంటి క్యాంప్ అయితే పెడదాం, లేకపోతే వద్దు. ఊరికే క్యాంప్ పెట్టాము, 1000 మందిని చూసాము, అది కాదు, 100 మందినే చూద్దాం, కానీ పూర్తిగా చూద్దాం. అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుద్ది, ఎటువంటి కన్సల్టేషన్ వస్తుంది, ఎటువంటి టెస్ట్ జరుగుద్ది వాడికి అక్కడ, అవన్నీ మనం చేయగలిగితే క్యాంప్ చేద్దాం, లేకపోతే క్యాంప్ వద్దు. సో నగేష్ కూడా దాంతో ఆ విషయంలో ఎలైన్ అయ్యాడు. ఎలైన్ అయ్యి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఈ క్యాంప్లోని 100% ఒక హార్ట్కి సంబంధించి కానీ, లంగ్స్కి సంబంధించి కానీ, ఒక ఐకి సంబంధించి కానీ, ఇంక్లూడింగ్ ఇన్వెస్టిగేషన్ క్యాంప్ చేయటం అనేది చాలా రేర్గా జరుగుద్దమ్మా ఎక్కడైనా. దానికి ఏంటంటే 2 ఉండాలి. ఒకటి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మనకి. అంటే హాస్పిటల్లో వదిలేసి ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ మూవ్ చేస్తే అక్కడ హాస్పిటల్లో పని ఆకుండా అక్కడ చూడాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. దానికి సెపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనం ఆ పని చేయగలుగుతాం. 2, చేయాలనే మనసు ఉండాలి. ఆ 2 మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం చేస్తున్నాం. సార్ ఇక్కడ ఈ క్యూ పరిశీలిస్తే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వస్తున్నారు. ఈ పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకుంటే పాపం వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటో తెలీదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుందో అని భయపడి కొంతమంది ఆ కెపాసిటీ లేక వెళ్ళట్లేదు. అలాంటిది ఈరోజు స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ వాళ్ళ దగ్గరికే అందుబాటులోకి వచ్చి అన్ని రకాల టెస్టులు ఉచితంగా చేస్తూ మందులు అందిస్తున్నారంటే ముందు వీళ్ళు షాక్ అయ్యారు. ఇది నిజమేనా? కిమ్స్ ఐకాన్ లాంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ ఇక్కడికి వచ్చింది మా కోసం అంటే మీరందరూ కూడా నిజంగా మేము రివ్యూస్ తీసుకున్నప్పుడు అదే అంటున్నారు. ఇది ఎట్లా సాధ్యం
సాధ్యమవుతుంది సార్ అసలు? అదే ఇప్పుడే చెప్పాను కదా, మరి ఇది సాధ్యం కావాలంటే రెండు ఉండాలి. ఒకటి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రెండు చేయాలనే మనసు ఉండాలి. ఈ రెండు తన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాడు నగేష్. ఎందుకంటే తను కూడా ఇప్పుడు కిమ్స్ గ్రూప్లో వన్ ఆఫ్ ది మెంబర్ తను. ఇప్పుడు ఈ ఏరియాలో క్లస్టర్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్స్ అన్నిటికీ తను సిఓఓగా ఉన్నాడు, చీఫ్ ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. తను ఈ హెడ్స్ ఆల్ దీస్ హాస్పిటల్స్ ఈ టైంలోనే. సో అతని చేతిలో మొత్తం రెండు ఉన్నాయి. అలాగే చెయ్యాలనే ఒక తపన ఉంది, ఒక కోరిక ఉంది, ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేద్దామనే తపన ఉంది, కోరిక ఉంది. అంటే నేను ఇంకొక విషయం చెప్తానమ్మా, ఈ క్యాంప్ ఇక్కడితో ఆపేయకుండా ఈ క్యాంప్ తర్వాత కూడా వీళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా తర్వాత మమ్మల్ని అప్రోచ్ అయితే మ్యాక్సిమం ఎంత సర్వీస్ చేయగలుగుతాం అంత చేద్దామనే ఉద్దేశంతోనే క్యాంప్స్ పెడతాం. ఎప్పుడన్నా దీని మీద బిజినెస్ చేద్దామనే ఉద్దేశం ఏ రోజు మాకు లేదు. నేను మొదటి నుంచి అదే చెప్తాను. నేను క్యాంప్ అనేది వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉంటేనే క్యాంప్ చేద్దాం, లేకపోతే క్యాంప్ వద్దు అని. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. డాక్టర్ నగేష్ గారు, పుట్టిన ఊరికి ఏదైనా గొప్పగా చేయాలి అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో అందరికీ ఖరీదైన పరిస్థితిలో ఉన్నది వైద్యం మాత్రమే. మీరు ఒక గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకొని మీ అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థం ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది అందరూ కూడా మీకు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అయి ఉండి ఎందుకు ఇట్లాంటి డెసిషన్? అంటే ఇది అంటే మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏదో ఒకటి చేస్తే మంచిది అన్న ఆలోచనతో మొదలైంది ఇది. సంవత్సరం మాకు అంటే మేము పండగకి ఊరికి వచ్చినప్పుడల్లా మాకు కనపడేవారు, ఈసారి కూడా మీరు చేస్తున్నారా అన్న మాట ఎప్పుడైతే వస్తుందో అది మళ్ళీ మాకు అయితే ఈసారి మళ్ళీ ఏదైనా కొత్తగా చేయాలి, వాళ్ళకి ఏది అవసరం అవుతుందో అది చెయ్యాలి, వాళ్ళకంటూ అంటే మేము ఇక్కడ పుట్టి పెరిగాము, ఇక్కడ మేము పెరిగిన వాళ్ళం అయి ఉండి దీనికి మనం ఏం చేయగలుగుతాం అన్న ఒక్క ఉద్దేశంతో అది ఇప్పుడు ఏమైందంటే ఇంత అది పెరిగింది బాగా. ఆ వచ్చే ప్రోత్సాహం, మాకుండే సపోర్ట్స్, ఇప్పుడు సతీష్ గారు అనుకోండి, గోపాలరాజు గారు అనుకోండి, కిమ్స్ అధినేతలు అనుకోండి, అలానే మా స్టాఫ్, డాక్టర్స్, మా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మా భుజాల పైన ఒక రెస్పాన్సిబిలిటీలా పెట్టారు. దీన్ని మీరు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి. అదే ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే మనకి ఇస్తారండి, రెస్పాన్సిబిలిటీ అనేది మనం కొనుక్కునేది కాదు, మనకు పుట్టుకతో వచ్చేది కాదు, మన ప్రజలు మన పైన ఉంచే నమ్మకంతో వచ్చేది. అలాంటి అవకాశం మాకు కల్పించారు. ఆ అవకాశాన్ని మేము వినియోగించుకుంటున్నాం. అంతకుమించి ఇందులో ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. మా సదుద్దేశం అంతా కూడా అంటే మా యొక్క సర్వీసులు, మా యొక్క రిక్వైర్మెంట్ ఎవరికి రాకూడదు, వాళ్ళకంటే అవసరం రాకూడదు. ఆ దేవుడిని ఒకటే ప్రార్థిస్తాను, అందరి ఆరోగ్యం బాగుండాలా, వాళ్ళు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండకూడదు. కానీ ఆ అవసరమే వచ్చి ఆ రోజు కనుక వస్తే సారు చెప్పినట్టు మీరు మీ నమ్మకం, మీ యొక్క కాన్ఫిడెన్సు మేము నిలబెట్టుకోగలుగుతాం. మేము దాన్ని ఒమ్ము చెయ్యం. దాని యొక్క అంటే నేను ఎప్పుడైతే దేవుని ప్రార్థిస్తానో మీకు మా అవసరం పడకూడదని ఎప్పుడైతే అన్నానో దానిలో ఒక భాగమే ఇది కూడా. ముందుగా పరీక్షలు చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే ఎర్లీ ది ట్రీట్మెంట్ బెటర్ ది అవుట్కమ్. తొందరగా మీరు నయం చేసుకుంటే బాగా నయం అవుతుంది. లేట్ అయ్యే కొద్దీ నయం అయ్యే లక్షణాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంతేనండి. ఈ ఒక చిన్న క్లుప్తంగా ఇదేంటంటే ఇది ప్రతి సంవత్సరం నడుస్తుంది, ఇంకా మెరుగై నడుస్తుంది. ఎంత చేతనైతే అంతవరకు మేము చేస్తాము. ఇది ఇలా ఒక యాక్టివిటీగా నడిపించాలని మేము ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాము. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నాం. మా వాళ్ళు, మా కుటుంబ సభ్యులు, మా మిత్రులు, అలానే అందరి ఆశీస్సులు మా తోడ్పాటు మాకు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. సర్వీస్ ఆన్ వీల్స్ అన్నట్టు మేము జనరల్గా చాలా మెడికల్ క్యాంపులు కవర్ చేస్తూ ఉంటాం సార్. బట్ జరిగింది అంటే పెట్టాము అన్నట్టు, కానీ ఇక్కడ క్వాలిటీ కనపడుతోంది. ఎందుకంటే వచ్చే వాళ్ళు ఫ్రీ అనేది ఫ్రీ లాగా కాకుండా ఇక్కడ క్వాలిటీ ఇవ్వాలి, ఎక్విప్మెంట్ కూడా మొత్తం అంతా ఇక్కడ అరేంజ్ చేశారు. ఎందుకు అని అంటేనండి, అదే సార్ ఇందాక ఒక మాట చెప్పారు, ఇది చెయ్యాలి అన్న ఒక దృఢ సంకల్పంతో పాటు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, మ్యాన్ పవర్ అనుకోండి, మనుషులు అనుకోండి, అన్నీ కూడా సమకూర్చుకోవాలి. అయితే ఇది మా హాస్పిటల్ యొక్క సపోర్ట్ వల్లే జరుగుతుంది. ఇలాంటి ఎక్విప్మెంట్ మేము మొబిలైజ్ చేయగలిగే ఎక్విప్మెంట్ మా దగ్గర అదనంగా ఉంది. ఇక్కడికి వస్తామని డాక్టర్లు కూడా ముందున్నారు. అలానే యాజమాన్యం మీరు చెయ్యండి మేము ఉన్నామని మా వెనకున్నారు. ఇవన్నీ ఏంటంటేనండి, అక్కడ ఏదైతే క్వాలిటీ వస్తుందో ఇక్కడ అదే క్వాలిటీ వస్తుంది. ఇక్కడ మేము పెట్టిన ప్రతి ఒక్క డయాగ్నోస్టిక్ పరీక్ష కూడా మీరన్నట్లు బయటకు వెళ్ళి చేయించుకోవాలనుకుంటే కొన్ని వేల రూపాయల ఖర్చుతో కూడింది. అలాంటిది డోర్ స్టెప్ దగ్గర తీసుకొని వస్తున్నాం. అంటే ఈరోజు అనకాపల్లి లాంటి ప్రదేశంలో లివర్ ఫైబ్రోస్కాన్ అనేది
అనేది ఉండదు, మీరు చేయించుకోవాలన్నా ఉండదు. అలానే మ్యామోగ్రామ్ మీరు చేయించుకోవాలన్నా ఉండదు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామండి ఆ వెహికల్ని. ఆ వెహికల్లో క్యాన్సర్కి సంబంధించిన అన్ని స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయి. అలా ఏంటంటే దీన్ని నిజంగానే ఒక డోర్ స్టెప్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మనము ఈ విధంగా వాళ్ళ హాస్పిటల్కి వస్తే జరుగుతుందో అలానే చేయాలంటే ఇందులో మేము ఈ విధంగా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఒక స్టెప్ ఎక్కువగా ఆలోచించాం. ఒక పల్లెటూరు నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి, కన్సల్టేషన్ చేయించుకోవాలి, పరీక్షలు చేయించుకోవాలంటే ఏమేమి కావాలి, వారు ట్రావెలింగ్ కావాలి, వారికి ఫుడ్ కావాలి, టెస్టులు కావాలి, కన్సల్టేషన్ కావాలి, మందులు కావాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. సో వాళ్ళని రావడానికి ఈరోజు మీరు చూసినట్లయితే అవన్నీ ఉంటాయండి. వారు వచ్చారు, కన్సల్టేషన్ అయింది, టెస్టులు అయినాయి, మందులు ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళారు. సో ఇది ఒక ఆలోచన పుట్టింది ఎక్కడి నుంచి అంటే ఎవరికైతే యాక్సెసిబిలిటీ తక్కువ ఉంటుందో, ఎవరైతే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు విశాఖపట్నం లాంటి ప్రదేశానికి వెళ్ళి చేయించుకొని రావాలో అదంతా కూడా కవర్ చేసి పెట్టగలిగిన క్యాంపే దాని యొక్క లాభం ఉంటుంది, దాని యొక్క సౌలభ్యం ఉంటుంది, దాని యొక్క ఉపయోగం ఉంటుంది. అలా చేసిందేనండి ఈ మెడికల్ క్యాంప్. ఖరీదైన వైద్యాన్ని అలా డోర్ స్టెప్ లాగా మీ ఊరికి తీసుకొచ్చారు డాక్టర్ నగేష్ గారు, వాళ్ళ బ్రదర్స్ కూడా. సో కిమ్స్ ఐకాన్ అంటే ఆల్రెడీ చాలా బ్రాండ్ ఆ హాస్పిటల్. అట్లాంటి ఎక్స్పాన్సివ్ వైద్యాన్ని ఈరోజు ఉచితంగా అందించడం అనేది ఎలా చూస్తున్నారు? మేము చాలా సంతోషిస్తున్నామండి. నేను అనకాపల్లి గౌరీ పరమేశ్వరి మహోత్సవ కమిటీకి ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను. నేను 5-6 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాను అండి. ఈయన ఏ డిపార్ట్మెంట్లో CEO అయితే ఆ హాస్పిటల్ మొత్తం ఇక్కడికి తీసుకొచ్చి ఉచితంగా మందులు, ఉచితంగా వైద్యం, ఉచితంగా స్కానింగ్ టెస్టులు అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళితోడు ఫుడ్ కూడా ఇచ్చి చాలా చక్కగా చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా 300, 200, 500, 500, 600, 600 ఇప్పుడు 1000 మంది పేషెంట్ల దాకా వచ్చారు. వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నాడు. వాళ్ళ మీద మాకు అనకాపల్లి పుర ప్రజలకి పూర్తిగా నమ్మకం ఉంది. మెయిన్ నాగు డాక్టరు, కిమ్స్ ఐకాన్ సతీష్ గారు, ఆ ఇతర బృందానికి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. చాలా చక్కగా చేస్తున్నారండి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మెంబర్స్ పెరుగుతూ ఉన్నారు. వాళ్ళకి సాల్వ్ అయిపోతుంది. క్రిటికల్ ఏముంటే అక్కడ తీసుకొస్తే ఆయన నాగు గారు ఏ హాస్పిటల్లో CEO అయితే ఉంటారో ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే అది వర్క్ కూడా సాల్వ్ అయిపోతున్నది. చాలా చక్కగా చేస్తానండి. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారండి. ఇందిరా గారు, మీరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ రూపంలో చేసినా అది సేవే, కానీ మంచి మనసు ఉండాలి. సో ఇక్కడ నాగు గారు అంటే నగేష్ గారి ఆశయం చాలా క్లియర్గా కనపడుతుంది. పుట్టిన ఊరికి గొప్పగా చేయాలి అనేది. సో ఏం చెప్తారు? పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఒకవేళ వాళ్ళ హెల్త్ ఇష్యూ ఎక్కడైనా చూపించుకోవాలన్నా వెళ్ళడానికి వాళ్ళకి కెపాసిటీ ఉండదు, టెస్టులు చేసుకోవడానికి మనీ రకంగా ఆర్థికంగా కూడా కెపాసిటీ లేదు. అట్లాంటిది ఇక్కడ ఉన్న మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్. ముందుగా కిమ్స్ ఐకాన్ సంస్థ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. మరి అదేవిధంగా సుమన్ టీవీ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కొణతాల క్రీస్తు శేషులు కొణతాల లక్ష్మీనారాయణ మరి శ్రీమతి సూర్యకళ జ్ఞాపకార్థకంగా వారి కుమారులు డాక్టర్ నగేష్ మరియు జగదీష్ గారు మరి ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంప్ని మరి అనకాపల్లి ప్రాంతంలో పార్క్ సెంటర్లో ఏర్పాటు చేశారండి. మరి ఈ యొక్క మెడికల్ క్యాంపు ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూసే విధంగా ఈ క్యాంపు నడుస్తుందండి. గత 5 years నుంచి కూడా మరి డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో, జగదీష్ బాబు ఆధ్వర్యంలో నడుస్తుంది. చాలా మా అనకాపల్లి పట్టణ ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది ఈ నగేష్ గారు పెట్టిన క్యాంపు చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చూసి పంపించేయటమే కాదు మందులు కూడా మనకి ఇస్తారు అని చెప్పి మెడిసిన్స్ కూడా తీసుకెళ్ళొచ్చు, స్కాన్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా కొత్తదనాన్ని తీసుకొచ్చి మరి రకరకాల వ్యాధులు మనుషుల్లో ప్రవేశించినప్పటికీ వాటికి తగ్గ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి కూడా మనకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టి మంచి వైద్యాన్ని ఈరోజు మార్నింగ్ 8 o'clockకి ప్రారంభమైందండి. ఈ కిమ్స్ వారి ఆధ్వర్యంలో మరి చక్కగా సాయంకాలం 4 గంటల వరకు మరి చక్కగా బస్సులో కూడా మరి క్యాన్సర్కి సంబంధించినవన్నీ కూడా మరి బస్సులో కూడా ఏర్పాటు చేసి మరి అక్కడ కూడా చేస్తున్నారు. ప్రజల ఆనందానికి అంతే లేదండి. ఫుడ్ ప్యాక్స్ కూడా, బటర్ మిల్క్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా వచ్చిన పేషెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మరి డాక్టర్ నగేష్, జగదీష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుందండి. ఇది ఒక మెగా మెడికల్ క్యాంప్ అంటే మామూలు సాధారణంగా కాకుండా ఒక కార్పొరేటర్ హాస్పిటల్ వాతావరణాన్ని మరి ఇక్కడ
చూపించిన మరి జగదీష్ గారికి, నగేష్ గారికి ప్రత్యేక అభినందనలు. మరి కిమ్స్ అండ్ ఐకాన్ హాస్పిటల్ వారికి, సంస్థ వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఏమైందమ్మా మీకు? ఏంటి ఏ పరీక్షలు చేయించుకున్నారు? అంటే ముడుకుల నొప్పి అండి. మెయిన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలిసింది క్యాన్సర్ కూడా టెస్ట్ చేస్తున్నారని. చాలా ఆనందంగా ఉంది. మెయిన్ ఆ టెస్ట్ చేయించుకొని ఇప్పటికి వచ్చి ముడుకులది ఎక్కడా చేయలేదు. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి ముడుకుల నొప్పులు? ముడుకుల నొప్పులు చాలా నాళ్ళ నుంచి ఉన్నాయి. మరి ఎప్పుడు చూపించుకున్నారు? ఎప్పుడు ఇలా ఈ కాళ్ళు స్కానింగ్ తీయలేదు. అంటే ఈసారి వెళ్ళలేక వెళ్ళలేక ఇప్పుడు తీసారంటే మాత్రం చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే డబ్బులు పెట్టాం, మేము వెళ్ళలేము. మా పరిస్థితి చాలా ఇదిగా ఉంది. అందువల్ల మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మీరు తల్లి ఇగో నేను కాళ్ళు నొప్పులకి డాక్టర్ గారి కాడ చూపించుకున్నానండి. అదే మందులు అట్టి తీసుకొని వెళ్దాం. మరి మీకు అమ్మ మందులు రాశారండి. మందులు రాసి చూపించుకోమ్మా బాగా ఉంటుంది నీకు అని చెప్పారు. అలాగేనండి, మాకు ఈ మందుల వల్ల తెగిపోతే మాకు అంతే హ్యాపీగా ఉంటుందండి అని అన్నారు. అలాగేనండి. ముందు ఎప్పుడు మరి హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకుని వెళ్ళి ఒకసారి చూపించుకున్నాను. మళ్ళీ వెళ్ళడానికి వెళ్ళలేక వెళ్ళడం మనిషిని. అదే ఈ ఊర్లోనే ఇవన్నీ రావడం? అవునండి, ఈ ఊరేనండి మాది. ఈ ఊరే. అదే కొంచెం డాక్టర్లందరూ మీ దగ్గరకు అవునండి, అందు గురించే చూపించుకోవడానికి కూడా వచ్చామండి. అందు గురించే మాకు దేవుడి దేవాలు తెగిపోతే మాకు అదే సంతోషం అండి. మరి ఎలా ఉంది ఇక్కడ టెస్ట్లు అవి? చాలా బాగున్నాయిరా, అన్ని బాగా చూస్తున్నారు, చక్కగా చూస్తున్నారు, మంచి ఆదరణ ఉంది, పర్వాలేదమ్మా, అన్ని బాగానే ఉన్నాయన్నారు. నేను వాళ్ళు అందరికీ బాగా చూడాలని అందరూ మనసారా కోరుకుంటున్నామ్మా. ఇప్పుడు చాలా మంది అన్ని విభాగాల డాక్టర్లు ఉన్నారు, మిషనరీ ఎక్విప్మెంట్ ఉంది, గుండెపోట్లు వస్తున్నారు, చవులకి అన్ని పనిముట్లు ఉన్నాయి, అందరికి బాగా చూస్తున్నారు. కాబట్టి అందరు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఏంటమ్మా మా తరఫున చేయించుకున్నాము, కొలు చేయించుకున్నాము, బాగా చూసారమ్మా, అన్ని ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీకమ్మా ఏంటి మీ సమస్య? ముడుకులు నొప్పి, ఆయాసం వచ్చేస్తున్నాడు. అయితే చూపించుకోవడానికి వచ్చాం, కానీ క్యాన్సర్ అది ఉంది అన్నారు. మేమైతే తెలియదు, మాకు తెలియదు. అవి చేయించుకోవాలంటే మాకు అంత స్తోమత లేదు. 6,000 ఎంతనంట, అవి మేము చేయించుకోలేము. కానీ ఇక్కడ ఫ్రీగా చేశారు. అందుని బట్టి మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది.